ఎవరికెన్ని వస్తాయన్నది అంచనా వేసింది. 7 కార్పొరేషన్లో కాంగ్రెస్ 5, బీజేపీ 2 చోట్ల గెలుస్తోందని పీపుల్స్ పల్స్ అంచనా వేసింది. మున్సిపాలిటీల్లో 68 నుంచి 76 చోట్ల కాంగ్రెస్ గెలుస్తోందని తెలిపింది. ఇక బీఆర్ఎస్ 29 నుంచి 36, బీజేపీ 3 నుంచి 5 మున్సిపాలిటీలను తమ ఖాతాలో వేసుకుంటుందని తెలిపింది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ నెలకొంది. పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ ఎవరికెన్ని వస్తాయన్నది అంచనా వేసింది. 7 కార్పొరేషన్లో కాంగ్రెస్ 5, బీజేపీ 2 చోట్ల గెలుస్తుందని పీపుల్స్ పల్స్ అంచనా వేసింది. మున్సిపాలిటీల్లో 68 నుంచి 76 చోట్ల కాంగ్రెస్ గెలుస్తుందని తెలిపింది. ఇక బీఆర్ఎస్ 29 నుంచి 36, బీజేపీ 3 నుంచి 5 మున్సిపాలిటీలను తమ ఖాతాలో వేసుకుంటోందని తెలిపింది. ఇంకా తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ నెలకొంది. అయితే పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ ఎవరికెన్ని వస్తాయన్నది అంచనా వేసింది. 7 కార్పొరేషన్లో కాంగ్రెస్ 5, బీజేపీ 2 చోట్ల గెలుస్తుందని పీపుల్స్ పల్స్ అంచనా వేసింది. ఇక మున్సిపాలిటీల్లో 68 నుంచి 76 చోట్ల కాంగ్రెస్ గెలుస్తోందని తెలిపింది. బీఆర్ఎస్ 29 నుంచి 36కే పరిమితమవుతుందని, అదేవిధంగా బీజేపీ 3 నుంచి 5 మున్సిపాలిటీలను తమ ఖాతాలో వేసుకుంటుందని తెలిపింది. ఇక పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ అయితే కాంగ్రెస్ కి పట్టం కట్టాయి. 7 కార్పొరేషన్లో కాంగ్రెస్ కు 5, అదేవిధంగా 2 కార్పొరేషన్లు బీజేపీదే హవా కొనసాగుతుందని ఇప్పటికే పీపుల్స్ పల్స్ తేల్చి చెప్పింది. అదేవిధంగా తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ అయితే తెరపడింది. ఆ పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ ఎవరికెన్ని వస్తాయన్నది అంచనా వేసింది. 7 కార్పొరేషన్లు కాంగ్రెస్ 5, బీజేపీ 2 చోట్ల గెలుస్తుందని ఇప్పటికే పీపుల్స్ పల్స్ అంచనా వేసింది. మున్సిపాలిటీలోకి వెళ్తే 68 నుంచి 76 చోట్ల కాంగ్రెస్ గెలుస్తుందని, అదేవిధంగా బీఆర్ఎస్ 29 నుంచి 36కి పరిమితమవుతుందని, ఇక బీజేపీ 3 నుంచి 5 మున్సిపాలిటీలను తమ ఖాతాలో వేసుకుంటుందని చెప్పింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ సందీప్. ఇప్పటికే మొత్తం మున్సిపల్ సంబంధించిన ఎన్నికల ముగిసిన నేపథ్యంలో ఒక్కొక్కటిగా ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు మనకు వచ్చిన దాంట్లో ముఖ్యంగా ఈ యొక్క చాణక్యకి సంబంధించి ఏదైతే ఉందో తెలంగాణకు సంబంధించి ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే దానిపైన సర్వే చేసింది. సో దీంట్లో ఇక్కడ మనకు కనిపిస్తుంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికార కాంగ్రెస్ కు కొంత ప్రజలు మొగ్గు చూపారన్నట్టుగా కనపడుతోంది. వీరు ఓవరాల్ గా దాంట్లో మొత్తంగా కూడా మున్సిపాలిటీలో 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగిన నేపథ్యంలో 68 నుంచి 76 మొత్తంగా కూడా అవుట్ ఆఫ్ 70 పైగా నియర్ బై ఏంటంటే 75కు పైగా మున్సిపాలిటీలు కాంగ్రెస్ కు వచ్చే అవకాశం ఉందన్నట్టుగా వీళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. అదే సందర్భంలో ఇక
ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నట్టు బీఆర్ఎస్ కు బీజేపీకి సంబంధించి కూడా వాళ్ళు ఎన్ని సీట్లు వస్తాయో కూడా మెన్షన్ చేశారు. బీఆర్ఎస్ కు 29 నుంచి 35 సీట్లు లాగా, బీజేపీకి 3 నుంచి 5 సీట్లు. సో ఇతరులు కూడా అంటే ఇండిపెండెన్స్ కూడా ఎంఐఎం ఒకటి పోతే ఇతరులకు కూడా 8 నుంచి 14 సీట్లు వస్తాయని చెప్పేసి వీళ్ళు ఈ యొక్క మొత్తం సర్వేలో ఎగ్జిట్ పోల్స్ లో వీళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు ఇచ్చిన సర్వే ప్రకారం చూస్తా ఉంటే, వీళ్ళు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ లో భాగంగా చూస్తా ఉంటే అధికార కాంగ్రెస్ తన పట్టు నిలుపుకుంది అనేది దీంట్లో మనకు స్పష్టంగా కనబడుతూ ఉంది. సో ఓవరాల్ గా చూసుకుంటే మొత్తంగా కూడా 36% ఓటును ఇప్పుడు దాంట్లో పోలిన దాంట్లో 36% కాంగ్రెస్ వైపు నిలబడగా, దానికి పోటాపోటీగా దాదాపు 29.7% బీఆర్ఎస్ వైపు ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకొని బీఆర్ఎస్ కు మద్దతు నిలిచారు. సో ఇక బీజేపీకి 19.3% అండగా నిలువగా, ఇక ఇతరులకు అన్ని కలుపుకొని ఇతరులకు 9.7%, అదేవిధంగా కమ్యూనిస్ట్ సిపిఐకి సంబంధించి 2.0%, సిపిఎం పార్టీకి 1.2%, అదేవిధంగా ఎంఐఎం కు 2%. ఇలా మొత్తం ఓట్ షేర్ కూడా ఇలా మెన్షన్ చేశారు. సో దీంట్లో ముఖ్యంగా మనం చూస్తూ ఉంటే ఇలా ఓవరాల్ గా 7 కార్పొరేషన్లకు సంబంధించి కూడా మెన్షన్ చేశారు. సో 7 కార్పొరేషన్ లో ప్రస్తుతం మనకి ఇలా కనబడుతున్న దాంట్లో 7 కార్పొరేషన్ లో రామగుండంలో మొత్తంగా కూడా దీనికి సంబంధించి 30 నుంచి 40 డివిజన్లు కాంగ్రెస్ పార్టీ అధికార కాంగ్రెస్ కు రాబోతున్నాయి. సో అదే సందర్భంలో బీఆర్ఎస్ కు 16 నుంచి 20, బీజేపీకి 3 నుంచి 6 రాబోతున్నాయి. ఇతరులకు 4 నుంచి 7 సీట్లు వస్తాయని చెప్పేసి చెప్తా ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ వశం చేసుకోబోతుందని స్పష్టంగా ఎగ్జిట్ పోల్స్ లో చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన సర్వే ఎగ్జిట్ పోల్స్ లో మాత్రం అది రిఫ్లెక్ట్ అవుతోంది. 30 నుంచి 40 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతోంది. సో కాంగ్రెస్ పార్టీ క్లియర్ కట్ గా అక్కడ ఈ రామగుండం కార్పొరేషన్ కైవసం చేసుకుంటుందని చెప్పేసి ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక నెక్స్ట్ మరొకటి చాలా ఇంట్రెస్టింగ్ సంబంధించింది మంచిర్యాలకు సంబంధించి, మంచిర్యాల కార్పొరేషన్ కూడా కాంగ్రెస్ సంబంధించే అడ్వాంటేజ్ గా ఉంది. వాళ్ళు చెప్పేదాని ప్రకారం చూస్తుంటే కాంగ్రెస్ ఇక్కడ కూడా 39 నుంచి 43 మొత్తం కూడా డివిజన్లు అక్కడ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే పరిస్థితి కనబడుతోంది. ఇక బీఆర్ఎస్ 8 నుంచి 12, అదే సందర్భంలో బీజేపీ 6 నుంచి 9, ఇతరులు 1 నుంచి 2 సీట్లు కూడా అక్కడ డివిజన్లు కూడా ఇతరులు కూడా రామగుండం కార్పొరేషన్ మంచిర్యాలకు సంబంధించిన కార్పొరేషన్ లో గెలవబోతున్నట్టుగా చెప్తోంది. సో రామగుండము కాంగ్రెస్ అయిపోయింది. సో నెక్స్ట్ మంచిర్యాల కూడా కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ గా ఉంది అనేది ఇక్కడ వీళ్ళు చెప్పేదాని ప్రకారం ఎగ్జిట్ పోల్స్ లో రిఫ్లెక్ట్ అవుతోంది. ఇక మరొకటి కార్పొరేషన్ కొత్తగూడెం కార్పొరేషన్. సో కొత్తగూడెం కూడా 25 నుంచి 34 కాంగ్రెస్ కు ఇచ్చారు. సో అందులో బీఆర్ఎస్ కు 7 నుంచి 9, సో బీజేపీకి 0. అక్కడ ఏం లేదు, కొత్తగూడెంలో కొంత ప్రభావం చూపలేని పరిస్థితి బీజేపీ. అదే సందర్భంలో సిపిఐ ఎక్కువ. ఇక్కడ ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే ఇక్కడ సిపిఐ 14 నుంచి 16 డివిజన్లు వశం చేసుకోబోతోంది. సో మొత్తంగా అల్టిమేట్ గా సిపిఐ కాంగ్రెస్ కలుపుకుంటే దాదాపుగా 45కు పైగా 45 నుంచి 50 మధ్య కూడా వీళ్ళు రెండు కలిపి అక్కడ ఈ మొత్తం కొత్తగూడెం కార్పొరేషన్ కైవసం చేసుకునే పరిస్థితి కనబడుతోంది. సో అందులో కూడా ఇతరులు 2 నుంచి 4 డివిజన్లు ఇతరులు కూడా అక్కడ గెలిచే అవకాశం ఉందని చెప్పేసి వీళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇక మరొకటి చాలా అందరూ ఆసక్తిగా చూస్తా ఉన్నారు, ఇంట్రెస్టింగ్. గత మొత్తంగా కూడా మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడైతే ప్రారంభమైనాయో, షెడ్యూల్ వచ్చాయో, అందరూ ఒక కార్పొరేషన్ పైన ఎక్కువ దృష్టి పెట్టిన పరిస్థితి ఉంది. సో అది అందరికి తెలిసిన విషయమే కరీంనగర్ కార్పొరేషన్. సో కరీంనగర్ కార్పొరేషన్ ఎవరు వశం చేసుకోబోతున్నారు చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే అక్కడ చాలా ఉద్దండులు ఉన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, అదే సందర్భంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంబంధించి కేటీఆర్ ఉన్నట్టు సొంత జిల్లా కరీంనగర్. అదే సందర్భంలో ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అత్యంత కీలక నేతలు ఉన్న పరిస్థితి, 3 మంత్రులు ఉన్నారు. సో అల్టిమేట్ గా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి అదే కరీంనగర్ సంబంధించి కార్పొరేషన్ ఏ పార్టీ వైపు, ఏ పార్టీకి అనుకూలంగా ఉంది, ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయో దానిపైన చాలా మంది ఉదయం నుంచి కూడా మొత్తంగా తమకు అనుకూలంగా ఉన్నారు, వాటిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని పార్టీలు కూడా